ఇలా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. దేశంలో 29 రాష్ట్రాల్లో 79% వర్షపాతం తక్కువగా నమోదైందని చెప్పేసి అనేక రిపోర్ట్స్ చెప్తున్నాయి వాతావరణ శాఖ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్‌లు. దేశంలో 40% వర్షపాతం ఇప్పటికి లాస్ట్ ఇయర్ కంటే గత సంవత్సరాల కంటే 40% లోటు వర్షపాతంలో లోటు ఏర్పడదనేది కూడా అర్థమవుతోంది. ఇకపోతే ఆనకట్టల సగటు నీటి మట్టాలు 50-50కి వచ్చేసినాయి. అంటే కొన్ని డ్యామ్స్ 51% ఉండొచ్చు, కొన్ని చోట్ల 55% ఉండొచ్చు, కొన్ని డ్యామ్స్ 50% ఉండొచ్చు, కొద్దిగా అటు ఇటుగా ఉండొచ్చు. 50-50కి వచ్చేసినాయి. మళ్ళీ జల విద్యుత్ ఉంటది. ఇతర అవసరాలుంటాయి. సో, దీంతోని ఖరీఫ్ ఎట్లా ముందుకెళ్ళాలో ప్రశ్నార్థకంగా అయితే రబీ సంగతి దేవుడికే తెలియాలి. ఏమన్నా తుఫాన్లు ఏమైనా కురిసి వరదలొచ్చి డ్యాములు నిండితే చెప్పలేం గానీ, ఖరీఫ్ అయితే ప్రశ్నార్థకంగా ఉంది. రబీ సంగతి దేవుడికెరక. మరి అప్పటికేమన్నా ఇది పడతదేమో చూడాలి. ఈ వర్షపాతం ఎట్లున్నదో మనం తెలుసుకునే ముందు అంటే అగ్రిగేట్‌గా చూసినప్పుడు 40% వర్షపాతం దేశవ్యాప్తంగా తక్కువ పడ్డట్టుగా, లోటు వర్షపాతం నమోదైనట్టుగా. 40 జొన్నలు కురిస్తేనే చెరువులు, కుంటలు నిండుతాయి, డ్యాములు నిండుతాయి. 40% అంటే అసలు లేదు. వీళ్ళేదో లెక్కలే చెప్తున్నారు 40% కురిసిందని. నాకు తెలిసి మా ఖమ్మం జిల్లాలో పిరికెడు తవ్వితే నేను తవ్వుతూ చూస్తున్నాను. తవ్వితే పిరికెడు మందం కూడా తడవట్ల. భూమి పిరికెడు మందం కూడా తడవట్ల. భూమి పిరికెడు మందం కూడా తడవకుండా చెరువులు, కుంటలు, వాగులు ఎట్లా పారుతాయి, నదులు ఎట్లా ప్రవహిస్తాయి, చెరువులు, కుంటలు ఎట్లా ఎండతాయి? వాగుల ద్వారానే కదా, వాగుల ద్వారా, వంకల ద్వారా కదా ప్రవహించేది నీళ్లు. సో, ఇక జార్ఖండ్‌లో 66% వర్షపాతం తక్కువ పడది. ఛత్తీస్‌గఢ్‌లో భారతదేశానికి సంబంధించి ఛత్తీస్‌గఢ్‌లో 65% వర్షపాతం తక్కువ పడది. మేఘాలయలో 80% వర్షపాతం తక్కువ పడది. వానలు కురవాలి. మేఘాలయ అంటే అది మంచు ప్రాంతం అయినా కూడా అత్తర్ని ఒంటి మీద కొట్టుకుంటే స్మెల్ వస్తది. చల్లదనానికో, హనీమూన్‌కో, వేసవి సెలవులకో పనికొస్తది. దాంతోనే జీడీపీ అనేది పర్యాటక రంగం ఒకటే బోబెట్టదు. కానీ అగ్రికల్చరే బోబెట్టేది. దాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రకృతి, పర్యావరణం పట్ల ప్రజలకు అవగాహన పెరగాలి. సో, వర్షాలైతే కురవలేదు అనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఎవరైతే చెప్పేదుందో డిజాస్టర్ మేనేజ్మెంట్‌కి సంబంధించినటువంటి వాళ్ళు. సో, కరువు ప్రాంతాలు ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి మనం కనపడతా ఉంది. సో, కర్ణాటకలో 216 తాలూకాలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 103 మండలాలు, తమిళనాడులో 25 బ్లాకులు, మహారాష్ట్రలో 42 తాలూకాలు, బీహార్లో 96 బ్లాకులు, ఒడిశాలో 9 జిల్లాలు. సో, తెలంగాణలో కూడా మా తిరుమలాపాలెం మండలం దగ్గర నుంచి తెలంగాణలో కూడా సుమారుగా ఈ పరిస్థితులే మనకు కనిపెడతా ఉన్నాయి. 33 జిల్లాల్లో అచ్చం పంటలు పండే మనం ఇదిలే 33 జిల్లాల్లో ఒక జిల్లా అర్బన్ జిల్లా వస్తుంది, హైదరాబాద్ జిల్లా. ఈ 32 జిల్లాలకు సంబంధించి వచ్చినప్పుడు పట్టణ ప్రాంతాలు ఎక్కువ ఉన్నా కూడా సుమారుగా 30 జిల్లాల్లో 20-25 జిల్లాలు తెలంగాణలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇది పరిస్థితులు. అసలు జనరల్‌గా చూస్తే గ్లోబల్ ఇండెక్స్ కొలమానాల ప్రకారం చూసినప్పుడు, హంగర్ ఇండెక్స్ చూసినప్పుడు, ఆకలి సూచన చూసినప్పుడు 123 దేశాలకి భారతదేశం 102వ స్థానంలో ఉంది. ఈ ఎల్‌నినో ఎఫెక్ట్ వల్ల మరి ఇది ఇంకా పెరిగే పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. పర్యావరణం మీద అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది ప్రజలకి. అదేవిధంగా జలాలు అంటే నీళ్ల మీద కూడా అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ పొదుపు పద్ధతులకు వెళ్తారు. విపత్తులు వచ్చినప్పుడు ఎట్లా వ్యవహరించాలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. ప్రజలకు కూడా అంతో ఇంతో నాలెడ్జ్ పెరగాల్సిన అవసరం ఉంది. నీటి పొదుపుకి చెరువులు, కుంటలు, బావులు, భూగర్భ జలాలు పెరిగేటువంటి మార్గాల్ని ఇంకా వ్యవసాయ శాస్త్రవేత్తలు, భూగర్భ జలాలకు సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు, వాతావరణ శాఖ వీళ్ళందరూ కలిసి దేశ ప్రయోజనాల కోసం దేశభక్తిని అంకిత భావంతో పనిచేయాల్సిన అవసరం అయితే మన ముందు కనిపిస్తుంది. ప్రభుత్వం రైతు కూలీలకు సంబంధించి మరి రైతుల కన్నా అప్పు పుట్టింది కానీ రైతు కూలీలకు పని లేదు. గ్రామీణ ఉపాధి హామీ పనులు కొనసాగిస్తూ ముందుకెళ్ళాలి. రైతులకు లింకప్ పెట్టి మరి కేంద్ర ప్రభుత్వం 80 కోట్ల మందికి రేషన్ ఇస్తూ ఉందని చెప్తా ఉంది. సో, వాళ్ళు ఇచ్చే 5 కేజీలు కాకుండా 15 కేజీలు ఇవ్వండి ఈ సంవత్సరం కాలం. ఆ విధంగా 3 నెలలకు ఒకసారి ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్ 3 నెలలు కల్పిస్తూ ఉంటున్నారు. 5 కేజీలు, 6 కేజీలు కాకుండా 15 కేజీలు ఇవ్వండి. ఆ విధంగా ఆహార భద్రతకి భారతదేశంలో ముప్పు లేకపోవచ్చులే కానీ దూడ్లు అందంటారు స్టాక్ పెట్టలేకపోతున్నాను. ఇప్పుడు కరువు వచ్చింది. మళ్ళీ 10 ఏళ్ల పాటు ఇబ్బంది ఉండదు. ఈ సంవత్సరం ఏదో కట్టేసి సంవత్సరంన్నర గట్టెక్కితే. సో, ప్రభుత్వం మరి కష్టం వచ్చినప్పుడే ఇది చేయాలి. మామూలుగా వాడి పని వాడు చేసుకునేటప్పుడు ఇబ్బంది ఏముండదు. స్కూల్కి రోజు వెళ్తున్నాడు ఆ పిల్లాడు. స్కూల్కి రోజు వెళ్తుంటే వాడు సైకిల్ కొనిస్తే స్కూల్ బస్సులోనో ఆడే పోయేస్తాడు. గవర్నమెంట్ స్కూల్ అయితే లేకపోతే దగ్గర అయితే నడిచిపోయేస్తాడు. వాడు సిక్ అయ్యాడు. చూపించాల్సిన బాధ్యత పేరెంట్స్ది. తల్లిదండ్రులు లేకపోతే పేరెంట్స్ కూడా లేకపోతే అనాథాశ్రమంలో ప్రభుత్వం ఎన్‌జీఓస్ ద్వారా
నడిపిస్తూ ఉంది. ఆ విధంగా చేయాలి. సో, ఇప్పుడు దేశానికి ప్రపంచానికి గూడా వచ్చింది. దేశంలో, రాష్ట్రంలో కష్టకాలాలు ఉన్నాయి. సేమ్ ఇంపాక్ట్ ఉన్నది. ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ పసిఫిక్ మహాసముద్రంలో 6% నుంచి 3% నుంచి 6% పెరగటం వల్ల పసిఫిక్ మహాసముద్రం నుంచి ఇది పసిఫిక్ మహాసముద్రం నుంచి హిందూ మహాసముద్రం దాకా ఈ టెంపరేచర్స్ పెరగటం వల్ల ఎప్పుడు ఇట్లనే ఉంటాయని మేము చెప్పలేము. ఆ టెంపరేచర్స్ ఎప్పుడు వేడిగానే ఉంటాయని చెప్పలేము. సముద్రం దాన్ని కూల్ చేసే పరిస్థితి ఉంటుంది. దానికి కొంత టైం పడుతుంది. ఒకళ్ళు సిక్ అయ్యారనుకోండి ఒక వ్యక్తి, ఆ పరిస్థితిని బట్టి, వాళ్ళకున్న ఎనర్జీ లెవెల్స్‌ని బట్టి, వాళ్ళలో ఉన్నటువంటి రోగనిరోధక శక్తిని బట్టి, ఒకటి 2 రోజులకి ఒకటి జ్వరం తగిలితే 2 రోజులకి రికవర్ అవుతారు. ఒకడు 4 రోజులు రికవర్ అవుతారు. డెంగ్యూ జ్వరం అయితే 10, 15 రోజులు పట్టుద్ది. సో, ఇతర వ్యాధి అయితే నెల పట్టొచ్చు. టీవీ లాంటి జబ్బు అయితే 3 నెలలు, 6 నెలలు పట్టిద్ది. అట్లనే ఎల్‌నినో ఎఫెక్ట్ ఇదేం శాశ్వతమేం కాదు. ప్రకృతి వైపరీత్యాలు వస్తూ పోతూ ఉంటాయి. సో, ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సినటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో, అది ఖచ్చితమైన నైతిక బాధ్యత. కుటుంబంలో పిల్లలకి పేరెంట్స్ ఎట్ట చేస్తారో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. సో, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయండి అని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, మీ లక్ష్య